హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను కిచెన్. ఈరోజు మన కిచెన్లో హైదరాబాదీ స్పెషల్ ఎగ్ దమ్ బిర్యానీ రెసిపీని ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు వీడియోలో సింపుల్గా ఈజీ ప్రాసెస్లో మీకు చూపించబోతున్నాను. ఇలా మనము చేసుకొని తిన్నారనుకోండి, మళ్ళీ చేసుకొని తినాలని మీద టేస్టీగా ఉంటుంది ఈ బిర్యానీ అనేది. దీనికి కావాల్సిన పదార్థాలు అది ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు వేసుకోండి. తర్వాత బిర్యానీ మసాలా వేసుకోండి. బగారాకు, పట్టా, చెక్క, ఇలా ఇలాచి, సాజీరా వేసుకోండి. వేసుకొని కొద్దిగా మిర్చి వేసుకోండి, కారపొడి వేసుకోండి. కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోండి. వేసుకొని ధనియాల పౌడర్ కొద్దిగా వేసుకోండి. తర్వాత గరం మసాలా కొద్దిగా వేసుకోండి. వేసుకొని ఒక కప్ వచ్చేసి పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకొని ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకోండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకొని ఈ ఉడకబెట్టుకున్న ఎగ్స్ ఉంటాయి కదా, ఆ ఉడకబెట్టుకున్న ఎగ్స్ను చిన్న ఇట్లా ఘాట్స్ లాగా పెట్టేసుకొని ఇందులో వేసుకోండి. ఇందులో వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి. మొత్తం మసాలా అనేది కలిసేటట్టు, ఎగ్స్కు కలిసేటట్టు కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఆనియన్స్ను సన్నగా తరిగి పెట్టేసుకొని దాన్ని కొంచెం బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ను ఫ్రై చేసుకున్న వాటిని ఇందులో వేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ని కూడా ఇందులో పోసుకోండి. పోసుకొని మరొకసారి మొత్తం కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత గ్యాస్ ఆన్ చేసేసి వాటర్ అనేది వేడి చేసుకోండి. ఒక 2 గ్లాసెస్ రైస్కు 3 గ్లాసెస్ వాటర్ పోసుకొని వేడి చేసుకోండి. వేడి చేసుకున్న తర్వాత అందులో బగారా దినుసులు వేసుకోండి. లవంగ, పట్టా, చెక్క, జాజీర ఇవన్నీ వేసుకోండి. వేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. తర్వాత కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా వేసుకొని తగినంత సాల్ట్ అనేది వేసుకోండి. 2-3 పచ్చిమిర్చి వేసుకొని బాగా మరగనివ్వండి. బాగా మరిగిన తర్వాత మనం నానబెట్టేసుకున్న 2 గ్లాసెస్ రైస్ ఉంటుంది, ఒక 1 అవర్ నానబెట్టేసుకొని ఉంచుకోవాలి. నానబెట్టేసుకున్న రైస్ను వడగట్టేసుకొని ఇందులో వేసుకోండి. ఇందులో వేసుకొని ఒక 80% ఉడకనివ్వండి. 80% ఈ విధంగా ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. ఒక మందపాటి కడాయిలో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. తర్వాత మసాలా కలుపుకున్న ఎగ్ మసాలా వేసుకోండి. ఈ విధంగా కొద్దిగా వేసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని రైస్ని ఇందులో వేసుకోండి. ఇలా ఒక స్టెప్ బై స్టెప్ రైస్ని ఇందులో వేసుకోండి. వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకొని కొంచెం నిమ్మరసం వేసుకోండి. నిమ్మరసం వేసుకోవడం వల్ల టేస్ట్ ఉంటుంది. తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని మరొకసారి రైస్ని ఇందులో వేసుకోండి. రైస్ వేసుకొని మరికొద్దిగా పుదీనా వేసుకోండి. పుదీనా వేసుకొని కొంచెం మరికొద్దిగా నెయ్యి వేసుకోండి. వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకోండి. వేసుకొని కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోండి. ఇది మాత్రం ఆప్షనల్ అండి, కొంచెం కలర్ కోసం వేసుకుంటున్నాను నేను. ఇలా వేసుకొని మూత పెట్టేసుకొని గ్యాస్ పైన పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి. ఎందుకంటే ఆల్రెడీ 80% ఉడికింది కాబట్టి ఒక 10 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా ఈ విధంగా కలుపుకోండి. ఇట్లా కొంచెం తీసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇట్లా కింద నుంచి తీసేసుకోండి, ఒక సైడ్ నుంచి తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకొని ఒక సైడ్ నుంచి తీసుకొని వేరొక బౌల్లోకి వేసుకోండి. అంతే, చాలా సింపుల్గా ఎంతో ఈజీగా హైదరాబాద్ స్పెషల్ ఎగ్ దమ్ బిర్యానీ చాలా ఈజీగా మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.